నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, మీకు జ్వరం వస్తే ఏం చేస్తారు? ఏం చేస్తాం, ఏ పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటాం అంటారా? అలా అయితే ఆ టైంలో మీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? తినాలనిపిస్తుంది కదా, కానీ తినలేమంటారా? అయితే అక్కడే ఆగండి. ఇకనండి మీకు జ్వరం వచ్చినప్పుడు ఐస్ క్రీమ్ తింటే తగ్గిపోతుందని ఎవరైనా చెప్తే ఎలా ఉంటుంది? ఆగండి. నేనేదో జోక్ చేస్తున్నాను అనుకోవద్దు. ఈ స్టోరీ పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. వీడియో అయితే మొత్తం ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. పారాసిటమాల్ అనేది ప్రపంచవ్యాప్తంగా జ్వరం తగ్గించడానికి, తేలికపాటి నొప్పులు, మైల్డ్ టు మోడరేట్ శరీర నొప్పులకు ఉపయోగించే ప్రధాన మందన్న విషయం మనకందరికీ తెలుసు కదా. కానీ పిల్లలతో పాటు పెద్దలు కూడా ఈ ట్యాబ్లెట్ మింగడానికి బదులు ఒక స్కూప్ ఐస్ క్రీమ్తోనే మందు తీసుకోవచ్చు అనుకోండి, ఎలా ఉంటుంది? ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్న ఓ పోస్ట్ ప్రకారం డచ్ ఇన్నోవేటర్లు పారాసిటమాల్ మిశ్రమ ఐస్ క్రీమ్ని సృష్టించారు. ఇది మందుని ఒక రుచికరమైన ట్రీట్గా మార్చేసింది. ఆ వైరల్ పోస్ట్ ప్రకారం ఆ మెడిసినల్ డెజర్ట్ నెదర్లాండ్స్లో అభివృద్ధి చేయబడింది. ఈ అసాధారణ మందు పారాసిటమాల్కి సంబంధించిన అదే థెరప్యూటిక్ ఎఫెక్ట్స్ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఐస్ క్రీమ్ జ్వరం, తేలికపాటి నొప్పులు, తలనొప్పులను తగ్గిస్తుంది. కంఫర్ట్ ఫుడ్ను మందుతో కలపడం అసాధారణంగా అనిపించవచ్చు, కానీ సోషల్ మీడియా యూజర్లు ఇది మార్కెట్లోకి వచ్చినప్పుడు ట్రై చేయడానికి మాత్రం తెగ ఆసక్తి చూపించేస్తున్నారు. ఈ పోస్ట్ ఆన్లైన్లో ట్రాక్షన్ పొందగానే సోషల్ మీడియా యూజర్లు కామెంట్తో ముంచెత్తేశారు. చాలామంది పారాసిటమాల్ మిశ్రమ ఐస్ క్రీమ్ కాన్సెప్ట్కు ఆశ్చర్యపోయారు కూడా. మరికొందరు కొత్త ఫ్లేవర్లు క్రియేట్ చేయాలని జోక్ కూడా చేశారు. కొంతమంది క్యూరియస్ యూజర్లు ఈ అసాధారణ ఇన్నోవేషన్ ట్రై చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు అసలు కామెంట్లు ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి. దయచేసి ఇది ఏ అని చెప్పండి, నమ్మలేకపోతానని ఒకరు కామెంట్ చేస్తే, మరొకరు నువ్వు ఇమోజీతో సరైన మోతాదు ఎంత స్కూపులు తినాలని చమత్కరించారు. మరొకరు నవ్వు ఎమోజీతో సరైన మోతాదు ఎంత స్కూపులు తినాలి అని చమత్కరించారు. మరో యూజర్ అయితే నేను ట్రై చేయాలనుకుంటున్నాను. మరొకరు గ్రేటెస్ట్ ఇన్వెన్షన్ ఎవర్ అని, చిన్న ట్యాబ్లెట్ మింగడమే చాలా కష్టమని ఇంకొకరు కామెంట్ చేయడం విశేషం. ఫ్యాక్ట్ చెకర్లు వైరల్ ఈ ఇమేజ్ మూలాన్ని డచ్ పాటిస్సరీ మ్యాడీకి నాగ్లర్కే టౌన్లో ట్రేస్ చేశారు. ఈ ఐస్ క్రీమ్ 2016లో హాలండ్లో లోకల్ ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్ భాగంగా సృష్టించబడింది. ఇది ప్రధాన ఆకర్షణగా ఉండడానికి మాత్రమే ఉద్దేశించబడింది, పబ్లిక్ కన్జంప్షన్ కోసం అయితే కాదు. ఈ ఎక్స్పెరిమెంటల్ ట్రీట్ మార్కెట్లోకి రాలేదు. హెల్త్, సేఫ్టీ కన్సర్న్స్ కారణంగా ప్రొడక్షన్ ఆపేశారు కూడా. అధికారులు ఈ ప్రోడక్ట్లు మెడికల్ యూస్ కోసం డిజైన్ చేయబడలేదని, ఎగ్జిబిషన్ నుండి తొలగించబడిందని కన్ఫర్మ్ చేశారు. పారాసిటమాల్ మిశ్రమ ఐస్ క్రీమ్ ఇప్పట్లో త్వరగా రాదు, కానీ ముందు అయితే రావచ్చు. ఇది మందు కన్జంప్షన్ను మరింత కన్వీనియంట్ చేయడం గురించి చర్చలను కూడా రేకెత్తిస్తోంది. ఈ వైరల్ స్టోరీ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి.